పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలతో పాటుగా పౌర్ణమి ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ప్రతి పౌర్ణమి ఒక ఆధ్యాత్మిక పండగ. డే అంతా మనం మౌనంగా ఉంటూ రాత్రంతా ధ్యానం చేస్తూ అద్భుతంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పౌర్ణమి ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుందని మనకు తెలుసు. ఈ ఇయర్ మనం ప్రతి పౌర్ణమి యొక్క విశిష్టతని తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో మీనరాశి పౌర్ణమి గురించి, మీనరాశి పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సేత్ శ్రీనివాసరావు గారి ద్వారా మనం ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే సార్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సత్యదర్శనం, వెల్కమ్ టు మీన రాశి పౌర్ణమి ధ్యానం సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో ఈ మీనరాశి అనేది ఫిబ్రవరి 20th నుంచి స్టార్ట్ అవుద్ది. ఫిబ్రవరి 20th మార్చి 20th, అంటే 29 days అనుకోవచ్చు మనం. సో ఈ రాశి చాలా స్పెషల్. ఇది ఎందుకు అంటే ఈ పౌర్ణమిని కూడా అందరూ హోలీ పండగ కూడా చేసుకుంటారు, పౌర్ణమి అంటారు. అవును. ఎందుకు అంటే అసలు ఆ సింబల్ మీనరాశి, దాని సింబల్లోనే 2 చేపలు ఉంటాయి. ఒకటి పెద్దది, ఒక చిన్న చేప. రైట్. ఒక చేప డైరెక్షన్ సపోజ్ ఉత్తరం వైపు ఉందనుకోండి, ఇంకో చేప వచ్చి ఆపోజిట్లో ఉంటుంది. క్లాక్ వైజ్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్ ఒకటి. ఎస్ సార్. సో ఈ రెండింటిని ఒక దారం లాంటిది, అంటే ఒక సూత్రం లాగా ఏదో ఒక కనెక్ట్ చేస్తున్నట్లుగా చూపిస్తారనమాట. ఈ పెద్ద చేప అనేది మన ఆత్మకి ఒక సింబల్. ఓకే. చిన్న చేప అనేది మన వ్యక్తిత్వం అనుకోవచ్చు. ఆ వ్యక్తిత్వానికి అదొక సింబాలిక్గా తీసుకోవచ్చు అనమాట. వ్యక్తిత్వం అంటే మనకు తెలిసిందే, భౌతికంగా, భావనాపరంగా, మానసికంగా వీటన్నిటి కలబోతే మన వ్యక్తిత్వం. రైట్. సో ఈ రెండింటిని కలిపేది ఏంటి అంటే ఆ లోపల నుంచి ఉపికి వచ్చే ఆ జీవం. ఓకే. దట్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఈ రెండింటిని కలిపి ఉంచుద్ది. దీన్ని అసలు హోలీ పండగ, హోలీ అని ఎందుకు అంటారు అనే దానికి ఇక్కడ మనం చెప్పుకునే అర్థం ఎట్లా అంటే, ఈ రాశి సమయంలో ఈ వ్యక్తిత్వం అనే దాన్ని అధిగమించి ఆత్మ అనేది ఆత్మతత్వంలోకి వెళ్ళటానికి చాలా ఈ రాశి శక్తులు ఉపయోగపడతాయి మానవాళికి. అందువల్ల మనం సింపుల్గా హోలీ గురించి చెప్పుకునేటప్పుడు ఆ కాముడి యొక్క దహనము అని చెప్తారు. అంటే ఏంటి, ఆ లోపల ఉన్న విపరీత తత్వాలు అన్నీ కూడా దహించబడి ఆత్మ యొక్క సుగుణాలు, ఆ సుగుణాలు అనేవి వాటితో మానవుడు జీవించటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే పీరియడ్ అన్నమాట ఇది. సో ఈ రాశి శక్తులు ఆ విధంగా మానవాళికి ఉపయోగపడతాయి. యూజువల్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, పెద్ద చేపని చిన్న చేప ఫాలో అవ్వాలి, కానీ ఇక్కడ రివర్స్లో ఉంటుంది. అంటే ఈ వ్యక్తిత్వం అనేది ఆత్మని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ వ్యక్తిత్వం ఆత్మని డామినేట్ చేయడం వల్ల ఆ చిన్న చేపని ఈ పెద్ద చేప ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఒక సాధకుడికి ఏంటి అంటే, ఈ రాశి సమయంలో ఆ శక్తులతో అనుసంధానం అయ్యి మనం రోజు ఆ సాధన చేస్తూ వెళ్తే ఒకానొక సమయంలో ఈ పెద్ద చేప ఆ చిన్న చేపని మింగేసే స్థితి కూడా వస్తుంది. అంటే వ్యక్తిత్వము, ఆత్మ ఒకటి చేసుకునే నేచర్, ప్రాపంచికత, ఆధ్యాత్మికత ఒకటి అయ్యే స్థితి రావాలి, వస్తుంది సాధకులకి. అది అంటే ఫస్ట్ ఏమో 2 వేరు చేపలు, దాంట్లోని ఇదే, దీంట్లోని అదే అనేది తర్వాత సాధనతో తెలుస్తుంది. ఆ 2 ఎప్పుడైతే ఏకమవుతాయో ఈ వ్యక్తిత్వం అనేది ఆత్మలో లీనమైపోద్దో
అప్పుడు ఇక ఆత్మ యొక్క సుగుణాలతో, ఆ సుగుణం అంటే కరుణ, తర్వాత చక్కటి జ్ఞానంతో జీవించటం, ఇవన్నీ ఉన్నాయి కదా, కరుణ, దయ, ప్రేమ, వీటితో అన్నమాట. జ్ఞానం మెయిన్, సుగుణాల్లో ముఖ్యమైనది జ్ఞానం. సో ఆ జ్ఞానంతో జీవించడం. ఎలాంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం కాదు. మళ్ళీ వ్యక్తిత్వం అంతా ఉన్నది ప్రాపంచిక జ్ఞానంతోనే కదా. అంతే. వ్యక్తిత్వం నడపబడేదే ప్రాపంచిక జ్ఞానంతో. ఎస్ సార్. సో ఆత్మ జ్ఞానంతో నడిపించబడినప్పుడే రెండు ఏకమైతాయి. అంతే. సో అదే ఈ రోజు విశిష్టత సాధనతో. ఎస్, ఈ రాశి సమయంలో విశిష్టంగా ఆ శక్తులు ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రాశి సమయంలో ప్రతి ఒక్క సాధకుడు తన యొక్క సుగుణాలని పెంపొందించుకోవడానికి సాధనలు అనేది చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మనకి. ఓకే. అంతేకాకుండా ఈ రాశి మనందరికీ తెలిసిందే, పౌర్ణమి రోజుల్లో శక్తి ప్రవాహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ పౌర్ణమి ఎనర్జీస్ని అందుకొని అందరికీ అందించటం కోసం, అంటే ఒక మంచి సత్సంకల్పాలతో ఏం చేస్తూ ఉంటారంటే సామూహిక ధ్యానము అనేది నిర్వహిస్తూ ఉంటారు యూజువల్గా. అది ఇప్పుడు మనందరికీ అది ఒక తెలిసిపోయింది, ప్రాక్టీస్లో ఉంది. కానీ వెనకటి రోజుల్లో కూడా ఆ సామూహిక ధ్యానము అనేది పౌర్ణమి రోజుల్లో నిర్వహించేవాళ్ళు. ఎందుకు అంటే ఒక ఉన్నతమైన సంకల్పంతో కనుక ఒక సామూహిక ధ్యానాన్ని నిర్వహిస్తే అక్కడ శక్తి డెవలప్ అయ్యి చక్కటి ఉన్నతమైన చైతన్యాల్ని ఆకర్షించే క్షేత్రం ఏర్పడుద్ది అక్కడ. ఓకే. సో సింగిల్గా ఉండే సంకల్పం కన్నా ఒక గ్రూప్ సంకల్పం ఎక్కువగా ఫాస్ట్గా. దీని గ్రూప్ కాన్షియస్నెస్ గురించి టార్కమ్ సెరడారియన్ గారు ఎన్నోసార్లు అద్భుతంగా స్ట్రెస్ చేసి చెప్పారు సార్. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆధ్యాత్మిక పునర్జీవనం అని టార్కమ్ సెరడారియన్ గారి బుక్ ఉంది. దానిలో చాలా వివరంగా దాన్ని అసలు మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తే అందులో ఎనర్జీ ఎలా జనరేట్ అవుద్ది. అందరం ఏమనుకుంటాం, ఎనర్జీస్ని తీసుకుంటాం అనుకుంటాం. ఓకే, ఎనర్జీని తీసుకుంటూ మళ్ళీ దాన్ని మనందరం ఉపయోగించుకొని మనందరి ద్వారా ఆ ఎనర్జీ అనేది బయటికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్తాం. అంతే. ఆ ఎనర్జీని ఆ పైన ఉన్న మాస్టర్స్ వాళ్ళు వచ్చి ఆ ఎనర్జీని తీసుకెళ్ళి ఎక్కడ అవసరం అక్కడ మళ్ళీ దాన్ని డంప్ చేయటం, అదంతా చాలా అద్భుతంగా ఆయన బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే కదా సార్. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని దేశాల్లో ఏం జరుగుతున్నా మన భారతదేశంలో ఇంత ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతున్నాము అంటే ఎన్నో యుగాలుగా తపస్సు చేస్తున్న మహర్షులు, ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితిలో దిగి వచ్చిన వాకింగ్ బుద్ధాస్, పత్రిజీ లాంటి వాకింగ్ బుద్ధాస్ ఎంతోమంది ఉన్నారు. వారందరూ క్రియేట్ చేయించిన ఆ ఎనర్జీయే కదా నడిపిస్తుంది. అంతే. అది ప్రతి ఒక్కరూ ఆ దాంట్లో ఉన్నారు. అది తెలుసుకొని కనెక్ట్ అవ్వాలి. అంతే. ఎప్పుడైతే మనం దానికి కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా ఇక మన యొక్క దుర్గుణాలన్నిటినీ వదిలేసి చక్కగా ఆ సుగుణాలతో జీవించటము అనేది ఆరంభం అవుద్ది మనలో. సో ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఉపయోగించుకొని మన ద్వారా అందరికీ అందించటము అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్. ఎప్పుడైతే అలాంటి సద్భావంతో మనం ఉంటామో ఇంకా ఎక్కువ శక్తిని మనం తీసుకోగలుగుతాం. ఎంత పంచితే అంత పెంచబడుతుంది. అంతే. సో ఇక్కడ మనం ఏం పంచుతాము అంటే ఆ శక్తి ప్రవాహాలని, ఆ శక్తిని అందుకుంటున్నాం, ఆ శక్తిని మన ద్వారా ఫ్లో అవ్వనిస్తున్నాం. అంతే. మనం జస్ట్ అలౌ చేస్తే చాలు. అంతే. మన లోపలికి అలౌ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. మన డెవలప్మెంట్కి యూజ్ అయ్యి అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. దాన్ని అలౌ చేయాలి మనం. అంతే. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అది అలౌ ద ఎనర్జీ అంటే ఏంటి, ఆ ఎనర్జీ ఫ్లో అవ్వాలి మన ద్వారా అంటే మనం మంచి గుణాలతో ఉండాలి.
అంటే మన గుణాలే ఆ ఎనర్జీ మన లోపలికి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది, మన లోపలికి వచ్చిన ఎనర్జీని బయటికి పోకుండా పోనీయకుండా కూడా వేస్తుంది. అంతే సింపుల్. ఇప్పుడు డబ్బుని ఏమంటాం మనం? సోషల్ ఎనర్జీ అంటాం. సోషల్ ఎనర్జీ. ఓకే. మనీ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ సోషల్ సోషల్ ఎనర్జీ. ఎనర్జీ, అందరి చేతిలో తిరిగే ఎనర్జీ. అది ఆ డబ్బు మన చేతికి వచ్చినప్పుడు దాన్ని నా దీనిలోనే అట్టు పెట్టుకొని దాన్ని బంధించి ఉంచుకోవాలని ట్రై చేస్తే ఆ ఫ్లోని మనం ఏం చేసినట్టు? లోన్ ఆపినట్టే. వెళ్తున్న నీటికి ఒక ఏదో ఒకటి అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? కట్ట తెంచుకొని మరి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ ఫ్లోని ఆపడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామో అదర్ సైడ్ నుంచి ఫ్లో ఆగిపోద్ది, అంటే ఇన్కమింగ్ ఆగుద్ది. నువ్వు అవుట్ గోయింగ్ ఎంత ఆపుతావో ఇన్కమింగ్ అంత ఆపుతావు. అంతే. అంటే ఏదైతే సోషల్ ఎనర్జీ అనే మనీని ఎప్పుడు సర్క్యులేట్ చేయాలి, సర్క్యులేట్ మన దగ్గరకు వచ్చిన దాన్ని హ్యాపీగా బయటికి పంచుతూ ఉంటే, ఇస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. అంతే. సో ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ముందు మనం ఈ దుర్గుణాలన్నిటినీ పోగొట్టుకోవాలి. దానికి ఈ రాశి శక్తులు మనకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే ఈ రాశి శక్తులు మనకి 3 విధాలైన వీటిని అందిస్తూ ఉంటాయి. ఒకటి ప్రేమ, అంటే విజ్ఞానం అనుకోవచ్చు. రెండోది విడుదల, అంటే వదిలివేయటం, అనవసరమైన వదిలే, లెట్ గో. అంతే, లెట్ ఇట్ గో అన్నట్లు. ఒక త్యాగ రీతి అంటాం కదా, త్యాగం చేయడం, వదిలేయడాన్ని త్యాగం చేయడం. అంతే. ప్రతిదాన్ని అలా వదిలేసుకోగలుగుతాం, చక్కగా ప్రేమతో జీవించగలుగుతాం, తర్వాత ఉన్నతమైన జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అంటే ఈ 3 అనవసరమైనవి లేదా గతంని వదిలేయాలన్నా, ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకోవాలన్నా మనం ఈరోజు మన లోపల ఉన్న దుర్గుణాలను బయటికి పంపించాలి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వదులుకోవాల్సింది ఏంటి అంటే నిర్బంధించటం. ఎప్పుడైతే ఇందాక అనుకున్నాం కదా, ఆ ఎనర్జీ ఫ్లో రావాలి అంటే నువ్వు మన నుంచి ఆ ఎనర్జీని ఫ్లో అవనీయడానికి సిద్ధంగా ఉంటేనే ఆ ఫ్లో. అంటే ఒక వాక్యూమ్ లాగా ఉండాలి సార్ మనము. అంతే. ఒక వెసల్, బాటిల్లో వాటర్ పోసాం, అది అట్లనే ఉంటే ఏమవుతుంది? అంతే. మళ్ళీ మనం తాగుతాం, మిగిలింది ఎవరికైనా ఇస్తాం, అప్పుడు బాటిల్ ఫ్రెష్ అయింది, మళ్ళీ బాటిల్ నింపుతాం. అంతే. ఎవ్రీ పౌర్ణమికి నింపుకోవాలి, మళ్ళీ పంచాలి. ఇది సింపుల్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లోనే మనకు తెలిసిపోద్ది మన భావాలు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది. ఏదైనా మన దగ్గరకు వచ్చిన దాన్ని చక్కగా అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నానా లేనా నేను అనేది చూసుకుంటూ ఉంటే మనకు మనం తెలిసిపోతూ ఉంటాం. మనం ఎలా ఉన్నాం అనేది మనకు మనం తెలిసిపోతూ ఉంటాం. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అంతే. అంటే సార్ ఇప్పుడు ఈ టైంలో పౌర్ణమి సమయాల్లో ఇప్పుడు దుర్గుణాలు తీసేయాలన్నారు. అంటే దుర్గుణాలతో ఉన్నప్పుడు అదే బాగా ప్రకోపించి డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటారు. అంతే. అదే సుగుణాలు కలిగి ఉంటే అవి పెంపొందించబడతాయి. అంతే. ఈ పౌర్ణమి ఎనర్జీస్ అనేవి 2 విధాలుగా పనిచేస్తూ ఉంటాయి సార్. ఓకే. ప్రతి పౌర్ణమి ఎనర్జీస్ ఎవరిలో అయితే దుర్గుణాలు ఉంటాయో అవి ఇంకా 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 ప్రకోపిస్తాయి. సుగుణాలు ఉన్నాయో అవి ఇంకా అభివృద్ధి అవుతూ ఉంటాయి. అంటే దుర్గుణాలను వదిలేసుకోవడానికి ఒక మంచి సమయమే పౌర్ణమి రోజు, పౌర్ణమి ధ్యానం. అంతే. ఆ రోజు కనుక మౌనంతో ధ్యానంతో ఉంటే అద్భుతం. ఇక అద్భుతంగా మనం చక్కటి ఆ సుగుణాలని అభివృద్ధి చేసుకునే స్థితుల్లోకి మనం వెళ్తాం. దానికి మన దైనందిక జీవితం ఇదే మనకి అసలు మొత్తం మనం ఎలా ఉన్నాము అనేది మన గురించి మనకి తెలియజెప్పేదంతా మన దైనందిక జీవితమే. సో ఆ దైనందిక జీవితంలో ఎలా ఉంది మన ప్రవర్తన, మన భావాలు ఎలా ఉన్నాయి, రైట్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ ఆలోచనల నుండే మన ప్రవర్తన ఉంటుంది. సో ఆలోచన అంటే నాకు ఏదన్నా మంచిగా ఒకటి అందితే దాన్ని అందరికీ అందించే తత్వం నాకు ఉందా లేదా అది చూసుకోవాలి మనం. అది చూసుకొని ఓకే నా బుద్ధి దానికి సహకరించట్లా,
నా బుద్ధి అలా లేదు, నా మనస్సు అలా సహకరించట్లా నాకు. మరి ఏం చేయాలి అంటే ప్రయత్నించాలి నువ్వు. ఓకే, ఇది సరైంది కాదు, ఏదైతే నా దగ్గరికి వస్తుందో, నా దగ్గర ఉందో దాన్ని అందరికీ అందించాలి, పంచాలి అని మనతో మనమే చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్లోగా అప్పుడు మన గుణంలో మార్పు అనేది రావటం మొదలవుద్ది. అలా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ఈ శక్తులు ఉపయోగపడతాయి. రైట్? అలా కాదు, నాకు వచ్చిన దాన్ని నేనే గట్టిగా పెట్టుకుంటా, పట్టుకొని ఉంటా, నిర్బంధించి ఉంచుకుంటా అనుకునే వాడికి ఓకే అని ఇంకా అలాగే ఆ గుణంలోనే బిగుసుకుపోతాడు వాడు. ఆ ఫ్లోని ఆపడమే, అందులో గతంలో లేదా ఉన్న దాంట్లో బిగించుకుపోవడమే అన్ని అనర్థాలకు దారితీస్తుంది. అందుకే అక్కడ ఒక వైరాగ్యం అనేది రావాలి. ఆ వైరాగ్యం అనేది ఇక అల్టిమేట్ అనమాట. ఈ స్థితులన్నిటినీ దాటటానికి అది ఉపయోగపడుద్ది మనకి. అరే అందులో ఏముందిలే అన్న స్థితికి రావాలి. ఆ వైరాగ్యం ప్రతి దానిలో ఆ వైరాగ్య స్థితి అంటాం కదా. చాలు ఇంకేముంది, ఏముంది దానిలో. అందుకే అంటారు కదా సార్, ఆధ్యాత్మిక జీవితం పట్ల సంతృప్తితో ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం పట్ల అసంతృప్తితో ఉండాలి, ప్రాపంచిక జీవితం పట్ల సంతృప్తితో ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇక చాలు అని సంతృప్తి వాడితే ఎదుగుదల ఉండదు. ఇంకా ఎదగాలి, ఈ పౌర్ణమి మరింత ధ్యానం చేయాలి, మరిన్ని పుస్తకాలు చదవాలి. ఆధ్యాత్మిక జీవితం పట్లనే అసంతృప్తి, ఇక చాలదు, ఇంకా నేను ఆ ప్రాపంచికంగా కావాలనుకున్నది ఇటు తిప్పాలి. దానికి పౌర్ణమి అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్. వావ్, వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్. ఇది ఆధ్యాత్మిక జీవితంలో కోరుకోవాలి బాగా. అంతే, నీ ఆత్మోన్నతిని బాగా కోరుకోవాలి. అది ఇక చాలు, మస్తు పౌర్ణమిలు చేశాం, పత్రి సార్ ఉన్నప్పుడే ఫుల్ పౌర్ణమి ధ్యానాలు చేశాం, ఇప్పుడు ఎందుకు ఇక అనేది కాదు, ఇప్పుడు ఇంకెక్కువ చేయాలి. అసలు సారు ప్రిపరేటరీ ప్రాక్టీస్ ఇచ్చారు మనకి, ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్లో ఉన్నాం. సో మనకేంటి అంటే ఆ ప్రాపంచికమైన కోరికలు అవి ఏం చేస్తున్నాయి, మన వ్యక్తిత్వంలో మనని బంధిస్తూ ఉన్నాయి. అంతే, ఇది ఇంతే, ఇది ఇలాగే, వాళ్ళు ఇలాగే, నేను ఇలాగే అని బంధించేసి ఏం చేస్తాయి అంటే ఈ ప్రాపంచికమైన ఇవన్నీ కూడా మనలో ఉన్న శక్తిని గడ్డ కట్టుకునేట్టుగా చేస్తాయి. సో ఆ గడ్డ కట్టుకున్నప్పుడు ఏమైంది, అది ఒక దారిని ఏర్పరుస్తుంది. ఆ వ్యక్తిత్వం అనేది ఇక ఆ దారిలోనే ఉంటుంది. దాన్ని దాటి అది ఇంకా దేన్ని చూసే స్థితిలో ఉండదు, అంటే కొత్తదనాన్ని అందుకునే స్థితిలోనూ ఉండదు, దాని నుంచి దాటడానికి అది ఒప్పుకోదు. సో ఇందాక మీరు అన్నారు కదా, నేనింతే వాళ్ళింతే, ఇట్లా బిగుసుకుపోతాం మనం, అలా బిగుసుకుపోతాం. అందుకే ఆ గడ్డగట్టుకుపోయి ఉన్న శక్తిని కరిగించి మన్ని సుగుణాల్లో అభివృద్ధి పొందేట్లుగా చేసేదే వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేది రాకపోతే ఆ వ్యక్తిత్వం అంటే ఆ లోపల గడ్డగట్టుకుపోయి ఉన్న మన ఎనర్జీస్ అనేవి అవి మారవు. అవి కొంచెం కరగనంత వరకు ఈ వ్యక్తిత్వం అనేది మారదు. అంటే సార్ ఇప్పుడు కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఆ గతం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయ్యి ఆగిపోవడం అనేది కూడా జరుగుతుందా? సరే, ఎన్ని రోజులు సాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత చేసినా ప్రాపంచికంగా మన ప్రవర్తనలో మార్పుల్ని మనం అంగీకరించినంత వరకు ఓకే ఏ మార్పులు అంతరంగంలో రావు. లోపల ఎలా ఉన్నావు అనడానికి బయట ఎలా ఉంటున్నామే నిదర్శనం. అంతే. బయట మనం కొంచెం కొంచెంగా అంటే ఏంటి, మనం సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే మన బుద్ధి వికసిస్తూ చెప్తూ ఉంటుంది, ఇది కాదు సరైంది, ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు
అని అది చెప్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వటము అనేది మన బాధ్యత. అది చెప్పడం అయితే చెప్తుంది, సాధకులకు మరింత ఎక్కువ చెప్తుంది. అంతే. సాధన లేని వాళ్ళకు కూడా కొద్దిగా వినబడుతుంది, కానీ సాధన ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుస్తుంది, అవును ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. అంతే. కానీ అంత అయిపోయిన తర్వాత వస్తే ఎట్లా సార్, ఏం యూజు? అది ఎప్పుడు తెలుసుకుంటాడు? అంతా అయిపోయినాక వచ్చింది అనేది ఎప్పుడు తెలుసుకుంటాడు? అతను కోరుకుంది అక్కడ రిజల్ట్ రాలేదనుకోండి, అప్పుడు వస్తుంది. ఆహా, అచ్చా, అప్పుడు వస్తాడు ఎరుకలోకి. అరే నేను అలా చేశాను కాబట్టి ఇది ఇలా జరగలే అనుకున్నది వచ్చినాక మళ్ళీ ఇది ఉండదు మళ్ళీ. అంతే, దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడ్డు కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా సాధకులే ఎక్కువ బాధ్యతతో ఉండాలి. అంతే. సాధన లేని వాళ్ళు ఎలాగూ లేదు, వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్లోలో అలా వెళ్ళిపోయింది. సాధకులే చాలా అత్యంత కేర్ఫుల్ గా ఉండాలి. అంతే. ఎందుకు మనం దేనికోసం సాధన చేస్తున్నాం అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం దేనికోసం సాధన చేస్తున్నాం? మన వ్యక్తిత్వంలో మార్పుల కోసం మనం సాధన చేస్తున్నాం. వ్యక్తిత్వం అంటే మన ఆలోచన విధానం, మన మాటలు, మన ప్రవర్తన, మన పనిచేసే విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. అంతే. ఒక జ్ఞానవంతులు చేసినట్టు ఉండాలి ఇవన్నీ. అంతే. సాధారణమైన వాళ్ళ కనబడతాం, కానీ మనం పనిచేసేది, ఆలోచించేది, మాట్లాడేది అంతా కూడా ఒక జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. అంతే. ఇక్కడ జ్ఞానంతో కూడుకున్నదై లేదు అంటే ఇంకా నేను సాధన పెంచాలి, ముఖ్యంగా పౌర్ణమి ధ్యానం పెంచాలి. ఇంకా ఎంత ధ్యానం చేసినా కానీ సార్, మళ్ళీ అక్కడ దైనందిక జీవితంలో ఆ ప్రవర్తనని మార్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు అది మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే. తన్ని తాను మార్చుకోవాలి, తనలో మార్పుల్ని అంగీకరించాలి. మార్పులు వస్తూ ఉంటాయి, సాధన చేసే కొద్దీ మార్పులు వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత సాధన చేసినా ఏం ఉపయోగం? ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ చేస్తాం మనం? దైనందిక జీవితంలో చేస్తాం. ఓకే. సో మనం గంట సాధన చేసి రోజు మొత్తంలో మనని మనం పరిశీలించుకుంటూ ఎన్నో మార్చుకోవాల్సినవి మనకు కనబడుతూ ఉంటాయి. సరే, అన్నిటినీ ఒకే రోజు మార్చుకోలేకపోయినా రోజు మొత్తంలో ఒక్కదాన్నన్నా మార్చుకోవడానికి మనం ప్రయత్నించామనుకోండి, మన గంట సాధన అద్భుతంగా మనకి ఉపయోగపడినట్టు. అది అంటే ఎప్పటికప్పుడు ఈ తీసుకున్న శక్తుల్ని వదిలేయాల్సినవి వదిలేయాలి, రైట్, మార్చుకోవాల్సినవి మార్చుకోవాలి, వస్తున్న మార్పును అంగీకరించాలి. అంతే. సార్ ఒక కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం సార్. హలో అండి, నమస్కారం. హలో సార్. నమస్కారం అండి మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మేడం? మౌనిక సార్. మౌనిక ఎక్కడి నుంచి? విలేజ్ అండి మాది, అబ్బిరెడ్డి గారిపల్లి అని విలేజ్, పీలేరు దగ్గర. ఓకే, అడగండి మీ సందేహం. సార్, అనుభవాలు రాకపోతే సరైన ధ్యానం చేయనట్లేనా? మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? మేము ఈ మధ్య యూట్యూబ్ చూసే సార్, మాకెవరు తెలీదు, పిఎంసి యూట్యూబ్ చూసే 3 months నుంచి చేస్తున్నాం. వావ్, వెరీ గుడ్, వీ అప్రిషియేట్ యూ మేడం. విందాం మనం సమాధానం శ్రీనివాసరావు గారి ద్వారా. ఓకే సార్. ఓకే మేడం, అనుభవం అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వ్యక్తిగతంగా మార్పులు కాదు సార్, ధ్యానంలో కనిపిస్తాయి కదా అలాంటి అనుభవాలు. అవి అసలైన అనుభవాలు కాదమ్మా. అనుభవము అంటే మొట్టమొదట మన వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మొట్టమొదటి అనుభవాలు. ఈ అనుభవాలు మనకేంటి అంటే ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఎప్పుడైతే ఆ అనుభవాలని మనం అర్థం చేసుకున్నామో ధ్యానం మీద పట్టుని సంపాదించుకుంటాం, దాంతో ముందుకెళ్తాం. కాబట్టి నాకు ఏదో కనబడాలి, నాకేదో ధ్యానంలో వినపడాలి, ఇవి కాదు మనకి అసలు గోలు. మన గోల్ ఏంటి అంటే ఆత్మ యొక్క అనుభూతి కావాలి మనకి. అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్లుగా ఆ సుగుణాలతో జీవితాన్ని జీవించాలి. ఆత్మ యొక్క సుగుణాలతో. అంతే. ప్రేమ, కరుణ, దయ, ఇటువంటి వాటిలతో మన జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి. అది అసలు మొట్టమొదటి ఇది. ఆ తర్వాత ఇవన్నీ అంటే ఇవన్నీ
మనం ఆ చేరుకునే మార్గానికి ఇవన్నీ దారులు. అది కనబడ్డం, వినబడ్డం, మాస్టర్లు వచ్చి చెప్పడం అది కనపడాలని రూలు లేదు. అది కనపడకపోయినంత మాత్రాన మన వ్యక్తిత్వంలో మార్పులు రావని లేదు. అంతేగా ఇప్పుడు మనం బస్కి వెళ్ళాలనుకున్నాం, ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం సార్. ఒక్కోసారి ట్రైన్ కనబడదు, బస్ కనబడదు, బస్ స్టాండ్కి వెళ్తే కనబడదు. రైట్, మేడం గారిని అడుగుదాం. మేడం గారు, మీ జీవితంలో మార్పులు వచ్చాయండి ఈ త్రీ మంత్స్లో? కోపం చాలా తగ్గింది సార్. ఎస్ మేడం, మరి అది ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఆలోచనే రాదు, అసలు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది చెప్తారు కదా, మాకు ఇవి కనిపించినా అవి కనిపిస్తేనే సరైన ధ్యానం. వాటి వెంట పడమాకండి అమ్మా. అవి మనకి ఏది అవసరమో అది మన దగ్గరికి ఖచ్చితంగా వచ్చే తీరుద్ది. వాటి కోసం ధ్యానం చేయకూడదు, వాటిని ఒక గోల్గా పెట్టుకొని చేయకూడదు. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఆ ఆలోచన రహిత స్థితి, ఆ ప్రశాంతమైన స్థితి కోసం ధ్యానం. వండర్ఫుల్ సార్, అది వండర్ఫుల్ సార్. మేడం గారు విన్నారు కదా, అందరూ చెప్తారు మేడం, అందరి జీవితం వేరు, మీ జీవితం వేరు కదా. మేడం గారు మీరేమన్నారు? మీకు కోపం ఉంది, మీ కోపం ఎంత తగ్గింది, అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు మీకే తెలుసు కదా. వేరే వాళ్ళకు కోపం లేదు, వాళ్ళకి ఇంకొకటి ఉంది. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన అనుభవం మీకు వచ్చిన అనుభవం రెండు పోల్చడానికి లేదు కదా మేడం. ఎవరు ఎన్ని జీవితాలు తీసుకున్నారో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీకు అనుభవమే అవసరమైతే మీరు ఎట్లా రెగ్యులర్గా సాధన చేస్తున్నారు, ప్రశాంతంగా ఉందన్నారు కదా, మీకు కావలసిన అనుభవం అప్పుడు అందిస్తుంది మీ ఆత్మ. కాబట్టి మేడం గారు, ఎవ్వరు చెప్పిన అనుభవాలు వాళ్ళకు సంబంధించినవి, అది మన అందరికీ రావాలని లేదు. రానంత మాత్రాన ధ్యానం చేయనట్టు కాదు. అసలు ప్రశ్న అడిగారు సార్, అనుభవాలు రానంత మాత్రాన సరిగ్గా ధ్యానం చేయనట్టా అని. నో, అదే కదా ఇప్పుడు మనం చెబుతుంది. కానే కాదు, అనుభవాలు వచ్చినా రాకున్నా ధ్యానం తర్వాతకి ధ్యానం ముందుకి మీలో వచ్చే మార్పులే, మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులే మీ జీవిత అనుభవాలు. అంతేకాకుండా ధ్యానం చేస్తూ ఉండే రోజు ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాం, అంతే. అది అసలైంది ఆ ప్రశాంత తత్వం. ఎందుకు అంటే ఈ కర్మలన్నిటినీ పోగు చేసుకుంటుంది దేనిలోంచి? అశాంతిలోంచి, అసంతృప్తుల్లోంచి, వాటిల్లోంచే ఈ దుఃఖము, ఈ బాధ, ఈ భయాలు అన్నీ మొదలవుతాయి. సో ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతున్నామో ఈ అనవసరమైన కర్మల్ని వాటిని పోగు చేసుకోకుండా ఉంటాం. పాతయి దగ్ధం అవుతాయి, కొత్తగా పోగు చేసుకోం. అంతే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అనుభవాలు వచ్చాయి, నాకు రాలేదంటే మళ్ళీ ఒకటి పోగేసుకున్నట్టే కదా. అంతే. మేడం గారు విన్నారు కదా సార్, అద్భుతమైన విశ్లేషణతో కూడుకున్న సమాధానం ఇచ్చారు. మీరు అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు, కొనసాగించండి. మీ జీవితంలో వచ్చిన మార్పులే మీ అనుభవాలు. ఒకవేళ మీకు వస్తే హ్యాపీ, వాళ్ళకు వచ్చింది ఓకే, వాళ్ళకు కావాల్సింది. కాబట్టి పోల్చుకోకుండా సాధన చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు కంటిన్యూ చేస్తూ మరిన్ని అనుభవాలు పంచండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ సార్. సో ఈ మీన రాశి దగ్గరికి వస్తే దీన్ని జలరాశి అంటాం. జలరాశి, ఓకే. మీనరాశి. అందువల్లే ఇది 2 రకాల లక్షణాలు కలిగి ఉంటాయి ఆ ఎనర్జీస్. ఒకటి ప్యూరిటీ, అంటే చక్కగా మనలో ఉన్న ఈ మలినాలు అన్నిటినీ కడుక్కుంటానికి ఏదైనా ఒకటి నీళ్ళే కావాలి, మనకి నీళ్ళు కావాలి. కాబట్టి అలా మనలో ఉన్న మలినాలు అన్నిటినీ శుభ్రం చేసుకుంటానికి ఈ రాశి శక్తులు మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ఒకటి ప్యూరిటీ అయితే, రెండోది సారవంతంగా ఉంటాం, అంటే సమృద్ధి. సమృద్ధి అండ్ సమృద్ధి. ఎస్, ఈ 2 లక్షణాలు ఈ రాశి శక్తులు కలిగి ఉంటాయి. రైట్. ఓకే. సో ఈ రాశి శక్తులతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఒకటి ప్యూరిఫై అవుతాం, ఆత్మశుద్ధి ఆర్ మనోశుద్ధి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండో సైడ్ ఏంటి అంటే సమృద్ధిని ఫీల్ అవుతాం. ఎస్, శుద్ధి ఉన్నప్పుడే, అశుద్ధి పోయినప్పుడే మనం సమృద్ధిని ఫీల్ అవ్వగలుగుతాం. అంతే కదా. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది ఉంది కదా, ఈ అసంతృప్తి అనేది అదంతా పోయి ఉన్న దానిలోంచే మనం సమృద్ధిని ఫీల్ అవటం మొదలవుద్ది మనకి.
ఉన్న వాటిని గుర్తించడం సమృద్ధి. అంతే. ఇప్పుడు ఈ అసంతృప్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంకొకళ్ళతో మనం పోల్చుకోవడం. ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు, పోల్చినప్పుడే. ఇప్పుడు మేడం గారు అద్భుతంగా చేస్తున్నారు. అవును, అందరు అనుభవాలు వినేటప్పటికి మరి నాకు వస్తలేదా అని క్వశ్చన్ వచ్చేసింది. ఆల్రెడీ ఆమెకు ఒక అనుభవం ఉంది, తన కోపం తగ్గించుకున్నారు ధ్యానం వల్ల. అదొక అద్భుతమైన అసలు గ్రేటెస్ట్ అనుభవం అదే కదా సార్. అది అయితే ఏంటి అంటే మళ్ళీ దీన్ని పోల్చుకున్నప్పుడు ఇది చిన్నదైపోయింది అది. సో ఆ పోలిక నుంచే మనకు అసంతృప్తి అనేది కలుగుతూ ఉంటది. ఆ పోలిక అనేది అశుద్ధి, ప్యూరిఫై చేయాలి దాన్ని. రైట్. ఓకే. పోలికల్ని తీసామనుకోండి, సో మనకి ఎప్పుడు సంతృప్తిగా ఫీల్ అవుతాం, ఆ సమృద్ధి అనేది ఉంటుంది మనలో. రైట్. ఓకే. సో అందువల్ల ఈ మీనరాశి శక్తులు ఆ 2 లక్షణాలని పుష్కలంగా కలిగి ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అయితే అద్భుతంగా మనకి ఈ ప్యూరిఫై అవటము అవుద్ది, ఆత్మశుద్ధి అనేది జరుగుద్ది. అలాగే ఆ సమృద్ధిగా ఫీల్ అవటము అనేది, ఆ సంతృప్తి అనేది మనలో కలుగుద్ది. అది జలం ఎట్లయితే మనల్ని, మన శరీరాన్ని పవిత్రం చేస్తుందో, మొన్నటి వరకు జరిగిన ప్రయాగాలోని గంగా స్నానంతో పవిత్రమైనమో, ఈ రోజు వచ్చే శక్తితో అద్భుతంగా ఆ జలశక్తి మనకు వచ్చి అది పవిత్రం చేస్తుంది. అయితే ప్రయోగలో చేసిన స్నానాలు శరీరానికి చేసాం. ఇది సాధన చేస్తే ఆత్మకు వస్తుంది. అంతే. ఇది ఈ సాధన, ఈ ఎనర్జీస్, ఇదంతా మనస్సుని శుద్ధి చేసుకోవటము, ఇవన్నీ జరుగుతాయి. ప్రయాగలో వెళ్ళి ఆ నీళ్ళల్లో మునిగినంత మాత్రాన మన కోపతాపాలు తగ్గుతాయా? అది ఇప్పుడు మేడం గారు ధ్యానం చేయబట్టి ఆమె కోపం తగ్గిండ్రు అంతే. ఆమె వెళ్ళి ప్రయాగ వెళ్ళి ఆ నీళ్ళల్లో మునిగినంత మాత్రాన ఆ కోపం తగ్గుద్దా? అందుకే కబీర్ అన్నారు కదా, ఆయనది ఒక స్టోరీ కూడా ఉంటుంది. వీళ్ళంతా తీర్థయాత్రలు వెళ్తున్నాము వస్తావా అంటే ఏదో ఒక ఇది ఇచ్చి పంపుతాడు, దోహా చెప్తాడు. కరేలా అది కాకరకాయో ఏదో ఒక సొరకాయో ఏదో అలాంటిది ఒకటి ఇచ్చి పంపుతాడు. మీరు ఎక్కడెక్కడ మునుగుతారో దీన్ని కూడా ముంచి తీసుకురండి అని. సో వీళ్ళు వెళ్ళిన చోటల్లా దాన్ని ముంచి తీసుకొచ్చేటప్పటికి ఇచ్చేవరకు, వీళ్ళు వచ్చేవాడికి అదంతా కుళ్ళిపోయి చాలా వాసన ఇది రావటం జరుగుద్ది. మరి అదే ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మునగాల్చింది అక్కడ కాదు, బయట నీళ్ళల్లో కాదు, మునగాల్చింది ఆకాశ గంగా అంటాం మనం. అదే ఆ విశ్వశక్తి. ఆ గంగలో మనం స్నానం చేయాలి. అప్పుడే మనోశుద్ధి జరుగుద్ది, ఆత్మశుద్ధి అనేది జరుగుతుంది. సూపర్ సార్. మీనరాశి పౌర్ణమి ద్వారా జలశక్తిని తీసుకోవడమే మనల్ని సంపూర్ణమైన పవిత్రం చేస్తుంది. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం సార్. నమస్తే సార్. పత్రిజీ మాస్టర్స్ పిఎంస్ ఛానల్ కు వేరే థ్యాంక్స్ సార్. నాకు కృతజ్ఞత. మీకు కూడా అండి. మీ పేరు మేడం? ఎక్కడి నుంచి? నాగరత్నం, హైదరాబాద్. మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి మేడం, చిన్నగా వస్తుంది వాయిస్. ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుందా సార్? నాగరత్నం గారు, ఎస్, చాలా బాగా వినిపిస్తుంది. అడగండి మీ ప్రశ్న. సార్, మొన్న ఇంత ముందు మా బిడ్డది ప్రాబ్లం ఉందని చెప్పాను, అల్లుడు ఇక్కడే వదిలేసిందని చెప్పాను కదా సార్. మీరు 41 రోజు అలా చేయండి, కాస్మిక్ ఎనర్జీ కాంతి అతనికి పంపియండి అన్నారు కదా. అలా చేశాము. ఓకే. అయితే మా బిడ్డను తీసుకెళ్లాడు మా అల్లుడు వచ్చి. అంటే అంత కోపం మీద ఉన్న అతను కూడా వచ్చి తీసుకెళ్లిపోయారు సార్ మా బిడ్డను. చూశారా? రూమ్ చూసుకొని తీసుకెళ్లారు. కానీ ఇంకా కొంచెం కోపం ఉంది సార్. కానీ మేము ఓపికతో, శాంతంగా, చాలా ఓపికతో ఉన్నాం సార్. ఆయన ఏమన్నా అన్నా కానీ నన్ను కాదు అసలు నేను కాదు అని అనుకోమని చెప్పాను. తను కూడా కొంచెం శాంతంగా ఓపిక, ఎంత కోపం ఉన్నది, నేను పోను అన్న అమ్మాయి కూడా వెళ్ళింది సార్. కొంచెం మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు ఇంకా బాధ్యతలు అన్ని అయిపోయినాయి సార్. ఒంటరిగానే ఉన్నా. కష్టాల్లో అక్కడ ఉండొచ్చా, నాకు అది ఉంది సార్ కోరిక. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఇలా చూసి వెళ్ళిపోతాను. జస్ట్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, హైదరాబాద్ నుంచి, గౌరంపేట, ఇంద్రమ్మ కాలనీ. రైట్. మీరు ఒక పని చేయండి, అవన్నీ రేపు పౌర్ణమి క్లాసెస్ జరగబోతున్నాయి, ధ్యానము, ఆ రోజు వెళ్ళండి, అక్కడ ఆర్గనైజర్స్తో మాట్లాడండి, ఆ నిర్ణయాలు తీసుకోండి. ఓకే మేడం.
సో మీరు అనుభవం పంచడానికే ఫోన్ చేశారా, ఏమన్నా అడుగుతారా ఇంకా? అంటే నాకు ధ్యానం వల్ల కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అసలు హెల్దీగానే ఉన్నాను. హై బీపీ ఉంటే కూడా అసలు ఎప్పుడు టాబ్లెట్ వేసుకోలేదు. నార్మల్ గా ఉంటాను. ఎప్పుడు యాక్టివ్ గా నవ్వుకుంటూ ఏదన్నా మనసు దాకా తీసుకొచ్చుకోను. ఈ ధ్యానం అంటే నాకు చాలా ఇష్టం అనిపించింది. ఆడవాళ్ళని చేయకూడదు అనుకున్నాం ఫస్ట్. పిఎంస్ చూసి నేను సాధన చేయడము, నైట్ లో చేయడము, ఎప్పుడైనా ఒంటరిగా ఉంటాను కదా చేయడము, అట్లా నాకు చాలా నచ్చింది. పత్రిజీ మాస్టర్ బోధనలు. వండర్ఫుల్ మేడం గారు, మీ అనుభవాలు చెప్తున్నారు. వెరీ నైస్, అద్భుతం. మీరు ఒక అల్టిమేట్ అనుభవం చెప్పారు. ఇప్పుడు ఏమైనా అడుగుతారా ప్రశ్న? సార్ కర్తాలనే జరుగుతుందా సార్ పౌర్ణమి ధ్యానము? ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్తో మాట్లాడండి, ఓకేనండి? పిఎంసిలో మమ్మల్ని అడిగితే మేము ఆ ఆన్సర్ అక్కడ ఏముంది ఎలా అనేది మీరున్న ప్లేస్ లో కూడా జరుగుద్దమ్మా పౌర్ణమి ధ్యానం. తను అక్కడ ఉండాలనుకుంటుందట, స్టే చేయాలి. కర్తాలు ఉండొచ్చు. ఓకే మేడం గారు, సో ఓన్లీ అనుభవం పంచారు సార్. ఎనీహౌ వండర్ఫుల్ అండి, మీకు అభినందనలు. ఇక్కడ ఎవరైతే మాస్టర్స్ ఏమైతే చేయమని చెప్పారో అది చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఉదాహరణ చెప్పారు. ఇంకా మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, కొద్దిగా మార్పు వచ్చింది, అమ్మాయి అల్లుడు అన్నారు కదా, మీరు మనసు సంపూర్ణం చేసుకోండి. ఇంకా అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మీ థాట్ తీసేయండి ఇక, ఓకేనా? వీలైతే వాళ్ళని కూడా కాలికి తీసుకెళ్ళండి. ఏం సార్, ఇంకేమైనా యాడ్ చేస్తారా? సో ఇదండి సంగతి. మీరు వాళ్ళ గురించి అయ్యో కోపం కొంచెమే తగ్గింది, తక్కువ మెజర్ చేయకండి. ఇక హ్యాపీగా అబ్బాయి దిగొచ్చాడు, అమ్మాయి వెళ్ళింది, ఇక వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుందని మీరు సాధన చేయండి. వీలైనప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో మనం ఇచ్చిన సజెషన్తో ఒక సక్సెస్ బాటకు వచ్చింది. అంటే ధ్యాన సాధన చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక అనుభవం సార్. అల్టిమేట్ కదా ఇది, అంతే కదా. అంటే ఒక సైడ్ మనం చెప్పుకుంటూ పోతున్నాం, ఏం జరుగుతుందో ఉదాహరణ. మేడం గారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో ఫైనల్గా సార్, సో ఫైనల్గా పౌర్ణమి రోజుల్లో ఏంటి అంటే ఎప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి అంటే ఆత్మ, వ్యక్తిత్వం, ఈ రెండిటి పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉన్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నా వ్యక్తిత్వంలోనే ఉండిపోయానా లేక ఆత్మ వైపు నా ప్రయాణం ఏమైనా సాగిస్తున్నానా, ఎంతసేపు ఇదే జీవితం ఇదే అనుకుంటూ ఇక్కడిక్కడే తిరుగుతున్నానా, ఈ బాహ్యంలోనే తచ్చట్లాడుతూ వీటి కోసమే ప్రాకులాడుతూ ఇలాగే జీవితం గడిచిపోతుందా, లేదా ఆత్మ చింతన, అసలు ఆత్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నానా, అంతరాత్మ గురించి ఏదైనా ఆలోచన చేస్తున్నానా, దాన్ని చేరే మార్గానికి ప్రయత్నాలు చేస్తున్నానా, చేసే ప్రయత్నం ఎంతవరకు, ఎంత పూర్తి ఇష్టాన్ని అందులో పెట్టి చేస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అంటే ఎంత నేను ఆత్మస్థితిలో ఉండి చేస్తున్నాను అని. బాహ్యంగా చేస్తూ ఉంటాం, ఆత్మస్థితి నుండే కదా సార్ రావడం. ఆత్మస్థితిలో ఉంటే ఇంకా పరిశీలన ఏముంటది, ఇంకా అవసరమే లేదు. ఇక్కడ ఉన్నదంతా ప్రాబ్లం ఏంటి, ప్రాపంచిక స్థితే ఇక్కడ డామినేట్ చేస్తా ఇప్పుడు బాహ్యమైన విషయాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మేడం చెప్పినట్లుగా నా కూతురు ఇంట్లో ఉంది అనేది ఆమె బాధ, అల్లుడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అని. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, ఇది అది చేశారు, అది అయిపోయింది. మళ్ళా కొంచెమే తగ్గింది, కొంచెమే ఏంటి, ఈ ప్రాపంచికం వైపే మన దృష్టి పెడతాం. వీటి కోసమే ప్రాకులు పడుతూ ఉంటాం, వీటి కోసమే తపన పడుతూ ఉంటాం. మరి ఆత్మ పైన దృష్టిని పెట్టి ఆత్మ అనుభూతుల కోసం తపన పడుతున్నామా? అది ఇటు రావాలి, అటు ఉన్నటువంటి తపన ఇటు తిరగాలి. సరే, ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి ఓకే, వీటి కోసం కూడా నువ్వు వైభోగంగా జీవించమన్నారు పత్రి సారు. వైరాగ్యం వద్దు, వైభోగం అన్నారు. అలానే ఇక అదే పట్టు కూర్చుంటే మరి మన ఎనర్జీ అంతా అటే ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ దృష్టిని కొంతన్నా ఆత్మ వైపు మరలించితే అప్పుడు ఎనర్జీ ఇటు కూడా ఈ సాధనలో ఆ ఎనర్జీ అనేది అందుతూ ఉంటుంది మనకి.
ఆ తీవ్రమైన తపన ఉండాలి. ప్రాపంచికమైన వాటి గురించి ఎంత తీవ్రంగా తపన పడుతూ ఉంటామో ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి కూడా అంత తీవ్రమైన తపన మనలో ఉండాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకు అంటే ప్రాపంచికమైన వాటి గురించి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాం, దాన్ని పొందటం కోసం, మనకు కావాల్సింది రావడం కోసం. ఎట్లాంటి దాన్నైనా ఆ సందర్భాల్లో వదులుకోవడానికి సిద్ధమవుతాం. మరి ఆత్మని చేరటానికి ఏం వదులుకుంటాను మరి మనం? అసలు ఇంకేం లేదు సార్, ప్రాపంచికంగా ఎంత పట్టుదలతో పూరితంగా ఉన్నామో ఇది ఆత్మ వైపుకు తిప్పాలి, అది వెరిఫై చేసుకోవాలి ప్రతిరోజు. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ పాయింట్ ఇవాళ. సో ఫైనల్గా మీ మెసేజ్ సార్. చక్కగా ప్రతి పౌర్ణమి రోజుల్లో, అంతేకాకుండా ప్రతి మాసం యొక్క రాశి శక్తులతో మనం అనుసంధానమయ్యి జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిత్రులారా, విన్నాం కదా, ప్రతి పౌర్ణమి ఒక విశిష్టమైన పౌర్ణమి. ఒక్కొక్క రాశిలో ఆ ప్రవేశించినప్పుడు ఆ ఎనర్జీ తీసుకుంటాం మనం. మీనరాశి పౌర్ణమి అంటే మనం స్వచ్ఛంగా ఉండడానికి, సమృద్ధిగా ఉండడానికి కావాల్సిన ఎనర్జీస్ అయితే వస్తాయి. దానికి మనం మన లోపల ఉన్న భావాలే అడ్డుకట్ట వేస్తున్నాయి. ఎందుకు మరి అంత ఎనర్జీ పైనుంచి వచ్చినప్పుడు మన నా లోపలికి ఎందుకు వస్తలేదు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనుకుంటే మీ భావాలు, మీ ఆలోచనలే ఆ ఎనర్జీతో మిమ్మల్ని కనెక్ట్ చేయట్లేదు. ఈ సమయంలో ధ్యాన సాధన చేసి, రైట్, ఇది జలశక్తితో కూడుకున్నది. జలం ఏం చేస్తుంది? మనం పొద్దున్న లేవగానే ఖచ్చితంగా నీళ్ళు అవసరం. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉంటాం, నీళ్లు లేకుండా ఒక్క రోజు కూడా నడవదు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాటరే ఎక్కువ యూజ్ చేస్తాం. దేనికి? శుద్ధి చేసుకోవడానికి, లోపల బయట. నీళ్లు తాగుతాం, లోపలిది శుద్ధి అవుతుంది. వంట చేసుకుంటాం. కాబట్టి ఈ జలశక్తిని మనం తీసుకుంటాం, ధ్యానంతో ప్యూరిఫై అవుతాం, సమృద్ధికి కావాల్సిన ఎనర్జీస్ వస్తాయి అనేది సార్ ద్వారా తెలుసుకున్నాం. మరి సాధకులు ఏం చేయాలి? ధ్యాన సాధనతో పాటుగా కళ్ళు తెరిచిన తర్వాత నా భావాలు, ఆలోచనలు, నేను చేసే పనులు ఎలా ఉన్నాయి అనేదే ఒక గమనిస్తూ ఉండడం. ప్లస్ ప్రాపంచికంగా ఏ తపన అయితే మనలో ఉందో, ఏదైనా మనకు కావాల్సింది రావడం కోసం ఏదైనా వదులుకుంటాం, వ్యక్తులనైనా వదులుకుంటాం. అలాగే ఆత్మ వైపు కూడా త్యాగపూరితమైన సాధనతో పాటు ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ప్రతి పౌర్ణమి ఇంపార్టెంట్. మీనరాశిలో జన్మించిన వారి కోసమే కాదు, ఇక్కడ మనం ఏ జాతకాలు చెప్పట్లేదు. లాస్ట్ టైం ఒకరు అడిగారు ఈ దీని గురించి అని. అది ఎనర్జీ ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ స్పెసిఫిక్ ఎనర్జీ వస్తుంది. 12 నెలల్లో ఉంటాం మనం, ఏ రాశి వాళ్ళు ఎక్కడ జన్మించినా. మీనరాశి వాళ్లకు ఈ ఎనర్జీ ఉందా, కనెక్ట్ చేసుకున్నామో చూసుకోండి. మిగతా అందరికి కూడా అన్ని రాశుల ఎనర్జీ కావాలి. కాబట్టి మిత్రులారా, ఈ మీనరాశి పౌర్ణమి రాబోతుంది. హోళికా పౌర్ణమి అంటాం, కామ దహనము అని కూడా అంటాం. మన కామ క్రోధాలన్నింటినీ దహించడానికి ఈ జలశక్తి మనకు ఉపయోగపడుతుంది అనేది సార్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, మనం పౌర్ణమికి కరెక్ట్గా ముందు 3 రోజులు ఉన్నాం. ఈ 3 రోజులు రాత్రులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, ఈ వారం రోజులు అందరూ అద్భుతంగా ధ్యానం చేసి ఈ అద్భుతమైనటువంటి ఎనర్జీని తీసుకోవాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. సో పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఉందాం మిత్రులారా. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.